ప్రపంచంలోనే అంతటి జ్ఞాని మరొకడు పుట్టడు అని దేవుని చేత మెచ్చబడినవాడు. అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నానని చెప్పి అలాంటి జ్ఞానముతో నింపినటువంటి ఆ జ్ఞానైనటువంటి సొలొమోను ఆ దైవ జ్ఞానముతో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది అని. నీతి ఎలా కలుగుతుంది? నీతిమంతులకేమో వాళ్ళు కలిగినటువంటి నీతికి ప్రతిఫలం వాళ్ళ మేలుతో, దీవెనతో, ఆశీర్వాదముతో మంచి ఏదైనా ఉంది అనంటే ఆ మంచి కార్యాలతో అంతకంతకు 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 తేజరులతో అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు నీతిమంతులు. వారి కలిగినటువంటి నీతి వారి మేలు ప్రత్యక్షపరుస్తుంది. ఇదిగో ఇతను నీతి కలిగి ఉన్నాడు అని, ఇతను నీతి కలిగి ఉన్నాడు అని, అతను అనుభవిస్తున్నటువంటి మేలు, అతను అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం అతనిలో ఉన్నటువంటి నీతిని ప్రత్యక్షపరుస్తుంది. నీతి అనేది ఎలా సంతరించుకుంటాడు మనిషి? ఏ నీతి ఈ విధంగా మనిషికి మేలును సంతరింపజేస్తుంది, అనుగ్రహిస్తుంది అనంటే అది స్వనీతి కాదు, అది దేవుని నీతి అయి ఉండాలి. మరి దేవునికున్న నీతి మనిషి ఎలా పొందుకుంటాడు అనంటే, అందుకని నీతిమంతుడైనటువంటి మన ప్రభువు మన కొరకు ప్రాణం అర్పించాడు. గత 11 దినాల క్రితం మనం ఆయన ప్రాణ త్యాగాన్ని తలచుచు ఆ ధ్యాన కొడుకు కూడా మనం నిర్వహించుకున్నాం. ప్రపంచమంతా నిర్వహించుకుంది, ప్రపంచమంతా ధ్యానిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన 3వ దినాన పునరుత్థానం లేచాడని గత 8 దినాల క్రితం పునరుత్థాన పండగ చేసుకున్నాం. ఆ విధంగా యేసయ్య పెట్టినటువంటి ఆ ప్రాణం అనేటువంటి ప్రాణానికి ఆధారమైనటువంటి రక్తం ఉందే, ఆయన రక్తం ద్వారా ఏ వ్యక్తి అయితే కడగబడతాడో ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు అని. నీతిమంతుడిగా అంటే పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి రక్తం ఉంది. అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రక్తం అని. అందుకనే ఆయన రక్తాన్ని చిందించాడు, అందుకనే ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ విధంగా మనిషిని పాపము నుండి విడిపించాలని యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. ఈ లోక పాపములను మోసుకుని పోయి గొర్రె పిల్లగా ఆయన దిగివచ్చాడు. ఒక నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లవలే శిలువ మరణాన్ని మౌనంగా అనుభవించాడు ఆయన. ఈ విధంగా అనుభవించినటువంటి యేసయ్య నామాన్ని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో
ఆయన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు నా కొరకే మరణించాడు. ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధిని అవుతాను అనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఈ చరిత్రను ఎరిగి, జరిగినటువంటి చరిత్రను ఎరిగి ఆయన చెంతకు వచ్చి ఎవరైతే ఆయన కాచ రక్తం ద్వారా కడగబడటానికి ఇష్టపడతారో వాళ్ళని ఆయన రక్తం చేత కడుగుతాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి కడగమని నీతిమంతులుగా మార్చబడటగా ఆశించిన వారిగా, పాపములను విడిపించబడటానికి ఆశించిన వారిగా ప్రభు చెంతకు వచ్చి ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో వాళ్ళని ఆయన పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన చేత కడగబడిన వారు, ఆయన చేత పరిశుద్ధులుగా చేయబడిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు మళ్ళా పాపాల జోలికి వెళ్ళలేరు, పాపాలు చేయరు, జాలరు కూడా. అటువంటి శక్తి కలిగినటువంటి రక్తం యేసయ్య రక్తం. ఆ మధ్య ఒక ఆయన ఒక 2-3 సంవత్సరాల క్రితం మన మందిరానికి వచ్చాడు. యవనస్తుడు వచ్చాడు, కూర్చున్నప్పుడు తర్వాత దేవుని వాక్యం ఆనాటి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి దేవుడిచ్చిన ప్రకటన దైవజనులుగా మేము ప్రకటిస్తుంటే ఆయన వచ్చాడు, కూర్చున్నాడండి. కూర్చున్న వాడితోటి ఒకటే మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడు? గతించిన కాలం చాలు, తాగబోతున్న విందులు ప్రకారం చేయటానికి, తిరగటానికి, అన్ని జనులు ఇష్టం చేయటానికి గతించిన కాలం చాలు అని మాట్లాడుతుంటే అలాగే మెడవంచకుండా విన్నాడు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళి తన బ్రదర్ ఉంటే వాళ్ళ బ్రదర్తో అంటున్నాడట. ఏమనంటే, ఈరోజు పాస్టర్ గారు అంతా నా కోసమే చెప్పాడు. గతించిన కాలం చాలు అని చెప్పి, సరే మంచిగా వచ్చాడు, నా కోసమే పాస్టర్ గారు చెప్పాడు అన్నాడు. అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మరి వాళ్ళకి ఇష్టం కాలేదనుకుంటా. వాళ్ళు ఏం చేశారంటే ఒత్తిడి చేసి, మనమేంటి, నీవు చర్చికి వెళ్తావేంటి అని చెప్పి భార్య తరపు వాళ్ళు కొంచెం ఒత్తిడి చేశారట. చేసి ఆయన బాగా డ్రింక్ చేస్తాడు. సరే చాలు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని అంటూ మానేద్దాం అనుకుంటే, ఏమండి భార్య దరిపోలు ఏం చేశారంటే ఆయన ఒత్తిడి చేశాడు. నువ్వేంటి, మనమేంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి, గమని వెలుపుల సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళటం ఏంటి, మన కులమేంటి, మనమేంటి అని చెప్పి ఒత్తిడి చేస్తే పాపం ఆశ కలిగి వచ్చినవాడు, మానాలని వచ్చినవాడు, నీతిమంతునిగా తీర్చబడాలని వచ్చిన వాడిని ఆ విధంగా ఆపి, రీసెంట్కి మధ్య ఆయనకున్న అలవాటు నుంచి మార్పించాలని ఏం చేశారో తెలిసేది, ఆయన చేత మాలేపించారు. ఏమిపించారు? 40 రోజులు నిష్టగా ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు ఈ 40 రోజులు పోతుందా,
నోరు తడుస్తుందా? నోరు తడుపుకుందామో చూసాడు. పోవటంతో తడుపుకున్నాడు, వాళ్ళకి తడిపాడు. డ్రెస్సులో వాళ్ళకి తడిపాడు. చాలామంది ఆయన నీతిమంతుడిగా మారుస్తాడు. నీతిమంతులుగా మారుస్తే, నువ్వు నీతిమంతుడిగా మారితే దాని ద్వారా ఏం కలుగుతుంది? ఏమండి, అలా విధంగా దురలవాట్లు కలిగిన వాడు మారితే అదో గొప్ప మేలే కదా. ప్రశ్నలో నీతిమంతులకి మేలు అనేది ప్రతిఫలంగా వస్తుందట. అంటే యేసయ్య రక్తం చేత నీ పాపాలను కడుక్కుంటే, నీ పాపాలను కడుక్కోవాలని ఆశించి ఆయన దగ్గరికి వచ్చి అర్థిస్తే, అర్థించినటువంటి మరు క్షణములోనే ఆయన మనిషిని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడు యేసు. ప్రపంచంలో అనేక మంది కోట్లాది నాలాంటి మాలాంటి ప్రజలను పరిశుద్ధులుగా చేసి ఆయన పరిశుద్ధ నామ స్మరణ చేయించుకుంటూ ఆయన నామాన్ని ప్రచురింప చేసుకుంటున్నవాడు. ఆయన పేరు నజరేయుడు యేసు. ఆ యేసయ్య ప్రపంచమంతటి కొరకు ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి, విడిపిస్తాడు కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది, యేసు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి దేవుడి దూత ద్వారా చెప్పబడినట్లుగా మనం ఆయన ప్రజలు, తన ప్రజలు. ఈ విధంగా ఆయన పుట్టినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పి దేవుడి దూత ఆనాడు పొలంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకి ప్రత్యక్షమై ప్రకటించినటువంటి మాట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పబడినటువంటి 2021 సంవత్సరాల క్రితమే ఈ విధంగా పుట్టినటువంటి ప్రభు ప్రాణం పెట్టి ఆ ప్రాణ విమోచన క్రయదల ద్వారా ఆయన చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన కడుగుతూ పరిశుద్ధులుగా చేస్తూ నీతిమంతులుగా మార్చుకుంటూ ఈనాటి దినాన ఇదిగో శ్యాంబాబుని అనగా నాగ బ్రహ్మచారిని, ఎవరమ్మా? ఎవరమ్మైనా నాగ బ్రహ్మచారిని ఈరోజు వచ్చింది పేరు, మందులు ఇప్పుడు రాలా. ఎందుకంటే దూలం కోసం అడిగితే దూలం కాదు, చుట్టింటి కోసం మధ్యలో వేసేది ఏంటి పాపం ఈ పనులు చేస్తారు కదా ఎక్కువగా. అది శ్యాంబాబుకి ఏమో తెలుసామని నేను అడిగా. వాళ్ళ నాన్నగారు ఏదో నాగల్లో అవి చేశారని అంటే శ్యాంబాబు తెలుసని సారీకి తెలిసి ఉంటుంది అంటే ఆయన ఇంతవరకు ఎప్పుడు ఆ పదమే ఉపయోగించలేదు అని చెప్పి చారి అంటే నాగచారి అని చెప్పారు. బ్రహ్మచారి చెప్పలా, నాగచారి అని చెప్తే ఏమో అంతేనమ్మా అంటే కాదు అన్నాను. మరి ఇంకేంటమ్మా అన్నా, నాగ బ్రహ్మచారి అన్నది కాదండి, కొంచెం మధ్యలో ఇంకోటి ఉంది అనలా, అసలు కానే కాదని. ఈనాటి దినాన నాగ బ్రహ్మచారి అయినటువంటి శ్యాంబాబుని ఏ విధంగా అయితే నీతిమంతునిగా మార్చుకుని ఆయన కలిగి ఉన్నటువంటి ఆ నీతికి
ప్రతిఫలం ఇచ్చిన దేవుడిగా ఈ ప్రార్థనాకుడిగా పెట్టించి ప్రభువుని ప్రచురపు చేస్తున్నాడు. ఆ ప్రభు నిన్న నేను ఏకరీతుకున్నాను. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగాలు సజీవునై ఉన్నానని చెబుతూ చేతులు చాచి పిలుస్తూ ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన రక్తం చేత కడుగుతూ నీతి మంతులుగా మార్చుకుంటూ ఎక్కడ ఏ పాపము లేకుండా, పాపపు అలవాట్లు లేకుండా, దురలవాట్లు లేకుండా, దురలవాట్లకు బానిసలు కాకుండా ఆ దురలవాట్లలో ఉన్నటువంటి ఆ బానిస బంధకాల నుంచి విడిపించి వారు బ్రతుకుగా మారుస్తూ ఈ విధంగా వారి జీవితాలలో, అనేకుల జీవితాలలో వారి జీవితాలను ఫలభరితంగా మారుస్తూ ఫలింపచేస్తూ వాళ్ళ కష్టాలను వారు అనుభవించేటట్లుగా చేస్తూ నీతికి ప్రతిఫలంగా వారి పరిమళింపచేస్తూ వారి ఆర్థిక పరిస్థితుల్ని విస్తరింపచేస్తూ వారి ఆనందాన్ని, సంతోషాన్ని విశాలపరుస్తూ అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఈ విధంగా ప్రభువుకి ఇదిగో శ్యాంబాబు కుటుంబాన్ని ఏ విధంగా అయితే సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇదిగో ఈ చోట అనేక కుటుంబాలు, ఈ ఇంట్లో అనేక కుటుంబాలు, ఈ గ్రామంలో అనేక కుటుంబాలు, ఈ మండలంలో అనేక కుటుంబాలు, ఈ జిల్లాలో అనేక కుటుంబాలు, ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలు, ఈ దేశంలో అనేక కుటుంబాలను సాక్షులుగా నిలబెట్టుకుంటూ ఆయన సువార్త, ఆయన రాజ్య సువార్త వ్యాపకం చేస్తూ భయం పుట్టిస్తూ కాపాడుకునే ప్రయత్నాలు చేసింది. అది స్పష్టంగా చెప్పండి. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు పునరుత్థానుడు, యేసు క్రీస్తు సజీవుడు, యేసు క్రీస్తు ఆయన చెంతకు వచ్చిన వాళ్ళని ఆయన రక్తం చేత శుద్ధి చేసుకుని మరలా పాపపు అలవాట్లు లేకుండా కడిగి నీతిమంతులుగా మార్చుకోగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడు యేసు. ఆ యేసయ్య అంటున్నాడు, నా ద్వారా కలిగినటువంటి నీతి మీ జీవితాలను ఫలభరితంగా మారుస్తుంది. ఎలా మారుస్తుందండి? ఫలభరితంగా మారుస్తుంది. నా ద్వారా కలిగిన నీతి మీరు కలిగి ఉంటే ఆ నీతి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఫలభరితంగా మారుస్తుంది. నీతి లేదనుకో, పాపం ఉందనుకో, ఆ పాపం ఉన్న వాళ్ళనంట కీడు తరుగుతాడంట. కీడు తరుగుతుందంట. ఏం తరుగుతుంది? కీడు తరుగుతుందంట. కీడు తరుగుతుంటే ఎక్కడ నిదానం ఉండలేడు మనిషి, నెమ్మదిగా ఉండలేడు, తల ఎత్తి చూడలేడు, ఎక్కడ సమాధానంగా కూర్చుని ఉండలేడు, నిలబడి నీళ్ళు తాగలేడు. జీవితంలో ఒకటే భయం, ఒకటే దిగులు, ఒకటే పరుగు, ఒకటే శ్రమ, ఒకటే వేదన, ఒకటే కన్నీళ్ళు, ఒకటే దుఃఖం, ఒకటే భయం. భయం 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 తరుగుతుంటే, కీడు తరుగుతుంటే ఏం చేస్తాడు? తరుగుతుంటే పరిగెత్తాలుగా తప్పించుకోవాలని పరుగు 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 పరుగు. ఆమేన్. కీడు తరుగుతుంటే పరుగు, ఆర్థిక పరిస్థితులు తరుగుతుంటే పరుగు, రోగాలు తరుగుతుంటే పరుగు, కరువు తరుగుతుంటే పరుగు పరుగు. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతుడికి నిదానం, సమాధానం, శాంతి, ప్రశాంతత, నెమ్మది కలిగిన వాడిగా ప్రతి ఆదివారం పండగ చేసుకుంటాడు. పండగ ప్రతి ఆదివారం పండగ.
ప్రతి ఆదివారం పండగే. ఆమె ఎప్పుడండి? ప్రతి ఆదివారం పండగ. బైబిల్ అట్టుకుని శుభ్రంగా అలా స్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యి ఆమె బ్యాక్అవుట్ వేసుకుని ఈ సక్కున ఒకరిని వేసుకుని ఆమె వెనకాల ఒకరిని వేసుకుని ముందు ఒకరిని వేసుకుని, ఏది మనుషులు కాదు బల్ల మీద ముందు చెప్పిందేమో బ్యాగ్ వేసుకుని సక్కర వేసుకుని వచ్చే వాళ్ళ కోసం చెప్పాను. వెనకేసుకుని ముందు వేసుకుని వచ్చే వాళ్ళేమో మన కర్ణాటక కోసం చెప్పాను. పెద్దలో ఒకప్పుడు సైకిల్ మీద వచ్చేవాడు ఆ వెనకాలని ఎదరొకల్ని ఆయన కష్టాలు చూసాడు దేవుడు. ఓ చక్కటి బండి ఇచ్చాడు. ప్రజలో ఓ చక్కటి బండి ఇచ్చిండాడు. గమనించండి, నీతిమంతుల కట ఏం కలుగుతుందండి? వారు కలిగి ఉన్నటువంటి నీతికి ఏ ఫలం వస్తుంది అంటండి? ఆ నీతి ఏ ఫలం ఇస్తుంది అంటండి? మేలును ప్రతిఫలంగా ఇస్తుందట. మరి నీతి కలిగి ఉంటారంటే ఏం చేయాలి? రోమపత్రిక ఎక్కడో చోట కూర్చుంటారు, ఏం మాట్లాడొద్దు మీరు. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు కింద చెప్పాను కదా చనిపోయాని. ఆ చనిపోయినటువంటి ఆ యొక్క ధ్యాన కూడికను ఓ 11 రోజులమ్మా, 10-11 10 రోజుల సరే ప్రెస్లో అది ధ్యాన కూడిక జరిగించుకున్నామని దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్న తాతిగా నిదానం కూర్చున్నారు కదా, లెక్కలేస్తున్నారు రెండు. ప్రెస్లో మళ్ళా చూస్తున్నారు. నేను వచ్చిన చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆమేన్. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడే నీతిమంతులుగా ఇంకెక్కడైనా ఒకవేళ చూపుల్లోనో తలపుల్లోనో ఏదైనా దోషం వచ్చిందని క్షణాలలో ఆయన దోషమా నా బిడ్డలను కలవరపరచడానికి వీలు లేదు. వాళ్ళ దృష్టి కూడా అని చెప్పి ఆమేన్ మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడి, క్రీస్తు రక్తం ద్వారా ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళని ఆయన కడుగుతాడు, నీతిమంతులుగా మార్చుకుంటాడు. నీతిమంతులుగా మారిన తర్వాత ఆ నీతి వాళ్ళ జీవితాలలో ఫలవంతమయ్యేటట్టుగా ఆయన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చుకున్న వాళ్ళు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇక నేను కడిగేశాను, నువ్వు మారిపోయావు, నీతిమంతుడు అయిపోయావు, ఇక వెళ్ళు అండు. అలా కడుగుకున్నటువంటి నీతిమంతులను ఆయన మందిరములో నాటుకుంటాడు. ఆమేన్. ఎక్కడండి? ఆయన మందిరములో నాటుకుంటాడు. ఆయన చేతులతో ఆయన మందిరంలో నాటుకుంటాడు. ఆయన నాటుకుంటే ఏదైనా మనం ఒక చెట్టు నాటామనుకోండి, దానికి రోజు నీళ్ళు పోస్తామా, ఆళ్ళపాలో చూస్తామా లేదండి? దానికి కాపుదలగా మేట కడతామా లేదండి? మేకలు తినకుండా ఏమండి, గొర్రెలు తినకుండా, బర్రెలు తినకుండా, ఇంకా గేదెలు తినకుండా, బర్రెలు గేదెలు ఒకటే లేదు. మీరు ఎక్కడ ఉన్నారని ఆమేన్ ప్రజలో దానికి కాపుదలగా నాటుకుంటే నాటిన చోట, అది నాటవలసిన చోటే మనం నాటుతాం.
అది ఏ చోట నాటబడాలో ఆ చోట నాటుతాం. నాటి మళ్ళా తీస్తామా? ఏదో మిరపనారు నారేస్తే తీసి నాటుతాం, మళ్ళా నాటిని తీస్తారా? నాటడం అంటే నాటితే మళ్ళా తీరు. ఆమేన్. అలా దేవుడు నీతిమంతుల్ని ఆయన మందిరంలో నాటుకున్నాడు. నాటబడిన వారిగా ఎప్పుడు చూసినా మందిరం కాడ. అవును, మన వాళ్ళు శ్యాంబాబు వాళ్ళ ఇంటికి మన వాళ్ళు వాళ్ళ బంధువులు ఎప్పుడు ఆదివారం వస్తారు. వచ్చి ఇక ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నా. ఎవరున్నారు? ఎప్పుడు ఆదివారం ఎవరు వచ్చి ఫోన్ చేసినా వీళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ ఆదివారాలు వస్తారు. వాళ్ళు రేసులో వాళ్ళ ఆదివారాలు వస్తారు. వాళ్ళ బంధువులు ఎవరినైనా అడగండి, వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని ఉండొచ్చు కూడా. చెప్పుకోవడం వరకే కానీ చేతల్లో ఉన్నదో లేదో నాకు తెలియదు. మరి మందిరంలో ఉంటారులే, ఎల్లొద్దులు అనుకుంటారో లేదో నాకు తెలియదు. వచ్చి ఏం చేస్తారు? ఈ మధ్య తగ్గింది లేదు, చాలా తగ్గింది. ప్రారంభంలో అయితే స్వాతి అసలు పాపం కొద్దిసేపు నాటిన వ్యక్తిలాగా కూర్చునేది, మళ్ళీ లేచేది, ఇంటికి వచ్చేది. వచ్చిన కొత్తలో డ్రెస్లో వచ్చిన కొత్తలో. ఈ మధ్య లేదు, మన ఈ మధ్య వచ్చింది. మళ్ళీ ఒక సంవత్సరం పైబడి, సంవత్సరం లోపు అసలు ఆ సమస్య లేదు. ఈ మధ్య పోయిన ఆదివారం మళ్ళీ డ్రెస్లో. ఇక ఆదివారం ఎప్పుడు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా ఎక్కడున్నా అంటున్నారమ్మా, ఎక్కడున్నాను అంటున్నారు. మేము ఎక్కడున్నా అంటున్నారు. అందుకని ఎలాగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఫోన్ చేయరు, వాళ్ళ అక్క ఫోన్ చేయదు, వాళ్ళ చెల్లి ఫోన్ చేయదు. ఎప్పుడు రాను కూడా ఆదివారం రాను. ఏదో చెదురొచ్చారు పాపం పోయిన వాళ్ళు. ఆమె రేసులో అంటే వీళ్ళు ఎక్కడుంటారు? ఎందుకని ఎందుకుంటున్నారు? అందరూ ఉంటారా అని అంటే దేవుడు నీతిమంతులుగా మార్చుకున్నాడు. దేవుడు ఆయన సన్నిధిలో వాళ్ళని నాటుకున్నాడు. నాటుకున్న వాళ్ళు మువ్వేసుకుంటూ ఎదుగుతున్నారు, ఆత్మీకంగా ఎదుగుతున్నారు, భక్తిపరంగా ఎదుగుతున్నారు, కుటుంబంగా ఎదుగుతున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారా లేదా? ఎదిగారా లేదా? ఎదిగారా లేదా? ఏదో నేను ఎదగరా లేదా అంటున్నాను చెప్తున్నావా? ప్రజల్లో వచ్చిన తర్వాత బాగుంది అయ్యారు అని ఎన్నోసార్లు నాకు చెప్పడం కాదు, సంఘమంతటి ఇప్పుడు ప్రార్థనలో కూడా ప్రత్యక్షపరిచాడు. మేము చేసే పనుల్లో కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ కృతజ్ఞతాభావముతో భక్తిభావముతో ప్రజలో ఎంతో దేవుడి మీద విశ్వాసము కలిగిన వ్యక్తిగా ప్రభువా మమ్మల్ని వర్ధల చేస్తున్నావు అని చెప్పి నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళని దేవుని మందిరంలో నాటుకుంటాడు. వాళ్ళని మువ్వేసుకుంటూ ఎదిగేటట్లుగా దేవుడు ఎదిగింప చేస్తాడు. ఎదిగిన వాళ్ళగా ఇదిగో శ్యాంబాబులాగా ప్రార్థన చేయగలుగుతారు. అది ఎదుగుదల, అది ఎదుగుదల. ఒకసారి నేను అద్దెకి దగ్గర కొత్తపల్లి అని చిన్న కొత్తపల్లి ఏదో కొత్తపల్లి ఉంది, అక్కడికి ఒక పుట్టినరోజు కొట్టడానికి వెళ్ళండి. ట్రాక్టర్ మీద విశ్వాసులు మేము అందరం కలిసి వెళ్ళాం. ఆ కూటంకాడికి ఇస్రాయేలు అనే పేరు కలిగిన వ్యక్తి, మనిషి దృఢంగా ఉంటాడు మనిషి. అతనికి వస్తన్న మినిస్ట్రీ జాన్ వేసిలి పాస్టర్ గారు బాగా సన్నిహితం. నీకు అందరికీ తెలిసిన ఆయనే, తెలియని వాళ్ళు ఎవరు లేరులే. తెలుసున్న వాళ్ళు చేతులు ఎత్తండి. జాన్ వేసి వస్తన్న మినిస్ట్రీ జాన్ వేసి తెలుగుదా? తెలియదు, తెలుసు కదా. ఆయన బాగా సన్నిహితమైనకి, ఆయన నవ్వుతూ పలకరిస్తాడు. ఆయన మీద ఈయన జోకేస్తాడు, ఈయనేడు ఆయన జాన్ వేసిలో జోక్గా మాట్లాడతాడు. ఎంత తెలుసుంటే అంత జోక. అలాంటి వెస్లీ కంటే కూడా యేసన్ గారికి కూడా బాగా పరిచయం. ఆయన నేను సేవ చేసే ఆ ప్రాంతానికి ఎడ్ల పట్టు మీద గనిసి గడ్ల పట్టుకుని కూడా వస్తాడు.
ఆయన గురించి మాకు మా విశ్వాసం చెప్పిన ఇస్రాయేల్ అన్న మన మినిస్ట్రీ బాగా, మన మినిస్ట్రీలో కొట్టిన పెళ్ళి అంటాడు. ఈశాన్య గారికి కూడా బాగా పరిచయం, విజలాన పరిచయం, అది ఇది చెప్పారు. అమ్మో, అంత దైవజనులకి బాగా పరిచయం ఉందంటే ఎంత పవర్ఫుల్ భక్తుడో, ఎంత ప్రార్థనాపరుడో అని చెప్పి నేను గడగడలాడుతూ వందనలు చెప్పి పలకరిస్తూ ఉండేవాడిని. ఒకసారి వాళ్ళ ఊరికే మేము వెళ్ళాం, చిన్న కొత్త పెళ్ళి ఆ దగ్గరలో వెళ్తే ప్రార్థనలు పాటలు పాడే టైంలో పాటలు అయిపోయినాయి. అయ్యగారు కూడా పాట పాడతాడట. మరి వెస్లీతో పరిచయం అంటే అంతే కదా. సరే, ఆయనకి ఇవ్వలేదు, నేను పాడతారంటే సరే ప్రార్థన ఇద్దామని ఏం చేశానంటే పాటలు టైం లేదు. ఇక ప్రార్థన టైంలో ఆయనకి వాక్యానికి ముందు ప్రార్థన చేయమని మౌతించాం. ఆయన అంటాడు, ఎగ్జాక్ట్లీ మా యామకి అంటున్నాడు, నేను చేయను, నాకు చేయటం రాదు, ప్రార్థన చేయటం రాదు, నేను చేయలేను. ఈ పేరేం పేరు? ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు, ప్రార్థనాపరుడు. ఇది క్రైస్తవులు తెలిసినటువంటి, బాగా వివరంగా తెలిసినటువంటి విషయం. ఆమేన్. వివరంగా తెలిసిన విషయం. అలాంటి ఇశ్రాయేలు అంటాడు, బాగా దృఢంగా ఉంటాడు మనిషి. అలాంటి ఆయన అంటాడు, మనిషిని చూస్తే, ఆకారం చూస్తే, అమ్మో ఈయన పేరు తగ్గట్టే మనిషి ఉన్నాడు, మనిషి తగ్గట్టే పేరుంది, ఈ రెండింటికి తగ్గట్టుగా పరిచయాలు కూడా ఉన్నాయి. యేసన్న గారితో పరిచయం ఉంది, ఎస్లీతో పరిచయం ఉంది, విశ్వాసులందరితో పరిచయం ఉంది. అమ్మో ఎంత భక్తుడై ఉంటాడు, ఎంత ప్రార్థనా పరుడై ఉంటాడు అని చెప్పి మౌతిస్తే అంటున్నాడు. అలా ఉంది అక్కడ. అలాంకి ఇమ్మంటున్నాడు, నేను చేయను, నేను చేస్తే అందరూ పడిపోతారు, నిద్రలో పడిపోతామంటే ఆయన ప్రార్థనకే పరిశుద్ధాత్మ వచ్చి కాదు, ప్రజలో అని చెప్పి అంటున్నాడు. ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, అది ఆత్మీయత అనగారిన పరిస్థితికి నిదర్శనం. ఆత్మీయతలో అనగారి ఉన్నదానికి నిదర్శనం. ఏదో సామెత చెప్తారు చూడండి, ఎక్కడేసారా గొంగలి అంటే ఏసిన కాడే ఉంది అన్నాడు. అలా భక్తులోను ఆమేన్. ఇప్పుడు నీతికి ప్రతిఫలము అనే దానికి, ఆమేన్, ఎదుగుదలకు ప్రతిఫలం అనే దానికి, భక్తికి ఎదుగుదలకి ప్రతిఫలం అనే దానికి, నిదర్శనం అనే దానికి శ్యాంబాబు చేసిన ప్రార్థన. ఆ తర్వాత ప్రార్థన అంత ఎదుగుదలలో ఉందంటే ప్రార్థనకు అసాధ్యమైంది ఏదైనా ఉందండి? లేదనే కదా చేశాడు ప్రార్థన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానన్న ప్రభువా అన్నాడు. ఏం చేశాడో చూపిస్తాడంట, మీకు చెప్పడంట. ప్రజలో 2 నెలలాగా చెప్తాడు, నెలకు ముందే, లేకపోతే నెలకే చూపిస్తాడు. ఆమేన్. ప్రజలో నీతి మంతులు కట్ట, ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీతి మంతులు కట్ట, ఆ నీతి ప్రతిఫలం ఇస్తుందట. ఏంటి ప్రతిఫలం అంటే మేలు. ఏంటంటే మేలు పొందుతున్నావా? నీ నీతి కలిగి ఉన్నట్టు, లేకపోతే నీవు నీతి కలిగి లేవని దేవుడు వాక్యం చెప్తుంది. అలా నీతి కలిగిన వారిని దేవుడు తన మందిరంలో తన స్వహస్తాలతో నాటుకుంటాడట. ఆయన నాటుకుంటే అక్కడ నాటబడిన వ్యక్తిగా, స్థిరపరచబడిన వ్యక్తిగా ఎదుగుతావట. నీ ఆత్మీయతలో ఎదుగుదల, నీ భక్తిలో ఎదుగుదల.
నీ జీవన విధానమైనటువంటి నీ ఆర్థిక పరిస్థితుల్లో నీ వృత్తిలో ఎదుగుదల కనబడేటట్టుగా ఈయన ఎదిగింప చేస్తాడు. ఏం చేస్తాడు? ఎదిగింప చేస్తాడు. మమ్మల్ని ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, కీర్తన 92:12 చదవండి. 92:12 చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే 35 లెబనోను మీద, అంటే అదొక పర్వతం, దేవదారు వృక్షం వల్లే. అది పర్వతం అయ్యా, ఆ పర్వతం మీద ఈ దేవదారు వృక్షం అయ్యా. పర్వతమే ఎత్తంటే దేవదారు వృక్షం ఇంకా తిన్నగా నిటారుగా ఎదుగుతుంది. అయ్యి దేవదారు వృక్షం వల్లే యేసయ్య ఉన్నతమైన వాడు. ప్రైజ్లో ఆ ఉన్నతమైనటువంటి ఆయన సన్నిధిలో, ఆయన మధ్యలో నువ్వు నాటుకుంటే నిన్ను ఇంకా అవే దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ప్రైజ్లో మన దేవుని ఆవరణలో ఏం చేస్తారండి? దేవుని మందిరంలో నాటబడిన వారే మన దేవుని మందిర ఆవరణలో ఏమవుతారండి? వర్ధిల్లుతారు, వర్ధిల్లుతారు. నాటబడిన వారై ఎలా మూవేసుకుంటూ అని చెప్పి చదువమ్మా. యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ఏమవుతారండి? అలా నాటబడిన వాళ్ళు ఏ చెడుతనము లేదు యేసయ్యలో అని ప్రసిద్ధి చేయటానికి ఏమవుతారండి? వాళ్ళు చిగురు పెడతా ఉంటారట, చిగురు పెడతా ఉంటారట. అలాంటి చిగురు పెట్టేటువంటి ముసలమ్మని మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు కూడా వచ్చింది కదా ముసలమ్మ, ఇంకా చిగురు పెడుతున్నట్టుగా చింత కూడా తెచ్చిందా? ఆమె రావటమే డ్రెస్సులో ఇక మూట మోసుకుని వస్తుంది. మంచిగా మందిరంలో కూర్చొని అందరూ పరుగు పరుగు వచ్చేస్తారా, ఆమె ఇంకా అక్కడ కూర్చొని ఉంటారు. డ్రెస్సులో డ్రెస్సులో ఇంకా కూర్చోండి. మేము కూర్చోలేము. ఎంతసేపు అయ్యారు? వదిలితే చాలు ఉరుకుతాం. ఆమేన్ అని చెప్పి ఉరికే వాళ్ళు ఉరుకుతుంటే ఆ ఉడుకుతో అక్కడే కూర్చుంది. నాకు ఈ ఉడికే కాదు అంటుంది, ఈ సిగురికి ఉడికే కాదు. వీళ్ళందరూ మేము సిగురులు కాదు, మేము ముదురాకులు, అదే ముదురాకులు. ఆమె సిగురు ఆకుని. ఆమేన్. ఎవరు? అవునా కదండి? ముసలితనమందు కూడా చిగురు పెడతారన్నట్టుగానే. ఆమేన్. అమ్మవా అదే చెప్పినాను. అలా ఏం చేత రాస్తున్నావా? అందుకనే పిలిచాను నేను. ఆమేన్. పెట్టుకుంటారు చదవండి. సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎలా ఉంటారు? సారం సారం బండి మీదే కూర్చుంటుంది చక్కగా. ఎంత సారమో చూడండి. 100, 110 ఉంటాయో. నాటబడిన వ్యక్తికి కలిగే అనుభవం, ఆయన కలిగించే అనుభవం, ఆయన కలిగించే ఆరోగ్యం, ఆయన కలిగించే పచ్చదనం, ఆయన కలిగించే సారానికి యెహోవా ఆయన ప్రసిద్ధి చేయడానికి ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేస్తూ వస్తుంది. ఆమేన్. ఈ విధంగా నీతిమంతులకు కలిగేటువంటి ప్రతిఫలాలు, నువ్వు నీతి కలిగి ఉంటే వృద్ధాప్యమందు కూడా, ఎప్పుడైనా వృద్ధాప్యమందు కూడా చిగురు కలిగి ఉంటావు. చిగురుగా ఉంటావు, చిగురాకులాగా. నువ్వు చిగురాకులాగా ఉంటావు, ఆమె చిగురాకులాగా ఉంటుందా? వాళ్ళ కొడుకులు వాళ్ళ మనల్లోమో
ముదురాకుల్లాగా ఉంటారు. ప్రజలో వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలము ముదురాకుల్లాగా ఉంటారు, ఆమెము సిగురాకులాగా ఉంటారు. నీతిమంతులకి కలిగి ఆ నీతి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుందో దేవుడు ఇదిగో ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాల ద్వారా ప్రశ్నలో మనం దేవుని మందిరంలో. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, మేలు దయచేద్దునని నీ సేవకునికి సెలవిచ్చావు అని చెప్పి అంటూ ఆ మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆ చెప్తున్న మాట మనం ఇప్పుడు చదువుతాం. ఏమని చెప్తున్నాడు? యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును ఏంది? దినవృత్తాంతాల 2వ గ్రంథం 17 26 కదా? 26 లేదు, ఓకే. అది ఎన్నదమ్మా? మొదటి దినవృత్తాంతాల 17:26. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప నన్ను గ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదించబడి యుండును. చూసారండి ఏమంటున్నాడు? మేలు దయచేసిదనని సెలవిచ్చావు, నీ దాసుని కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించాను అనుగ్రహించితివి. యెహోవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మేలు దయచేసిదని సెలవిచ్చావు. ఏంటి మేలు దయచేస్తానని? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఆమేన్. నీ దాసుని కుటుంబం. ఇందాక శ్యాంబాబు ఏంటి అమ్మగారుకుంటానికి వెళ్ళాడా? ఏం చేస్తున్నా? జాన్సన్ నన్ను పోతున్నాడా? ఎనిమిది నలభై అయిందా? అమ్మాయిని ఎత్తుకుపోతాడా? ఎక్కడికి? మళ్ళనా? మేలు దయచేయదని నీవు సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండినట్లు దాన్ని ఆశీర్వదించాలని అనుగ్రహించితివి. ఓకే, చూసారా? మేలు దయచేయటం అంటే ఏంటండి? కుటుంబం అంతటిని ఆయన సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదిస్తానన్నాడట. అది మేలు. ఆమేన్. నువ్వు దయచేసావు, అనుగ్రహించావు, నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇందా ప్రార్థనలో కూడా శ్యాంబాబు అని చెప్పి అక్కడ ఆగి ఇలా చూసినప్పుడు ఆయన లేడు. ఎవరితో సమాధానం పరుచుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి వేసే వెళ్ళిపోతాను అంటున్నాడు ఇతరులతో ఆపేసి. రేసులో ఎంత అయింది? 8 నిమిషాలు ఎక్కువైందమ్మా. 8:30 లేక 9 కదా నేను చెప్పింది. రేసులో ఏదో ప్రార్థన చేశావు కదా, నేను నా కుటుంబాన్ని, అదే ఆ మాట అడుగుదామని.
ఇప్పుడున్న మాటను అడుగుదామనే లోపల నువ్వు ప్రెస్లో కుటుంబాన్ని అది మేలు దయచేయటం అంటే ప్రెస్లో మేలు దయచేయటం అంటే నిత్యము ఆయన ఆశీర్వదించాడు అనుకో ఎన్నటన్నట్టుగా అది ఆశీర్వాదకరంగానే ఉంటది. ఆయన మందిరంలో మేలు చేత తృప్తిపరుస్తున్నావు అన్నావు కదా, అన్నాడా? అలా తృప్తిపరచబడేటట్లుగా మందిరంలో నేను ఏం చేశాడు? నాటుకున్నాడు, స్థిరపరిచాడు అన్నమాట. నాటుకుంటూ స్థిరపరచటం, ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉండటం అంటే ఇవన్నీ స్థిరమైన అనుభవాలు. ఇది ఒక గొప్ప మేలు. కొంతమంది ఈ స్థిరమైన అనుభవాలలో ఉండరు. వాళ్ళు చూడండి చంచలత్వం కలిగి ఉంటారు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారు, ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారు, పగలొస్తే సాయంత్రం రారు. కానీ మనోళ్ళము పగలు ఉంటారు, రాత్రి ఉంటారు. ఆమేన్. పొద్దున్న ఉన్నారు, ఇప్పుడు రాత్రి ఉన్నారు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. రాత్రి ఉన్నారా, పగలున్నారా, మళ్ళీ ఈ రాత్రి. ఈ విధంగా ఇంకో చోట ఎక్కడ ఉన్నా కానీ ఈ కుటుంబం ఉండవలసిందే. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇది అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండవలసిందే అని, ఇది నేను దయచేసిందని సెలవిచ్చినటువంటి మాటను. ఆమేన్. ఇది దేనికి మేలు? నీతికి ప్రతిఫలంగా ఆయన ఇచ్చిన మేలు. ఆమేన్. కడగబడినటువంటి ఆయన రక్తం చేత కడగబడటానికి ఆశించి ఇష్టపడి ఆయనను వేడుకున్న దానికి, ఆయన ఇచ్చిన నీతికి ప్రతిఫలంగా దేవుడు చేసిన గొప్ప మేలు ఏమిటంటే నిత్యము నీ సంతతిని, ఆమేన్, నీ సంతతిని ఆయన సన్నిధిలో ఉండనట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నటికి ఇది ఎలా ఉంటది? ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా, ఏం చేయాలనుకున్నా, ఏ విధంగా అడ్డుపడతారనుకున్నా కానీ, ఆటంకపరుద్దారు అనుకున్నా కానీ, దూరం చేద్దారనుకున్నా కానీ, వాళ్ళ దూరం అయిపోవాలి, అవి దూరం అయిపోవాలి, ఆ పరిస్థితులు దూరం అయిపోవాలి తప్ప వీళ్ళు మాత్రం ఏమవ్వరు. కారణం మేలు దయచేసేదను అని సెలవిచ్చాడు. నీతికి ప్రతిఫలంగా మా మేలు దయచేస్తానంటున్నాడు ప్రభు. ఏంటయ్యా మేలంటే? ఆమేన్. నిత్యము నీ సంతతిని, నీ కుటుంబాన్ని అని భక్తుడు చెప్తున్నట్టుగానే ఈ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించిన వాడిగా, ఆయన మందిరంలో నాటుకున్న వాడిగా, స్థిరమైన అనుభవాల్లో నడిపిస్తున్న వాడిగా, ఇదిగో మేలు చేత నింపుతూ ఉన్నవాడిగా, మేలు చేత తృప్తిపరుస్తున్న వాడిగా, మేలు చేత తృప్తిపరచబడిన వారిగా ప్రభువుని గురించి ఈ విధంగా ప్రచురపరుస్తున్నారు. గమనించండి. అందుకనే జ్ఞానైన సొలొమోను కూడా చెప్తున్నాడు, నీతికి ప్రతిఫలముగా మేలు ఏం కలుగుతుందమ్మా? మేలు కలుగుతుంది. కీడు పాపులను తరుముతాయి. అందుకని పాపులను తరుముతే ఇక్కడ ఉండలేరు, దేవుని సన్నిధిలో ఉండలేరు, తల ఎత్తి చూడలేరు. ప్రైజ్‌లో కీర్తన 1వ అధ్యాయం చదువుకొని ఇంటికెళ్ళిన తర్వాత ఇప్పుడు కీర్తన 40వ అధ్యాయం 12వ వచనంలో మాత్రం ఇప్పుడు చదివితే కీడు పాపులు ఏం చేస్తారు అనే విషయం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు మరి తరుతున్నట్టు చదవకు. మరి నా దోషములు ప్రశ్నలో అపాయాలు చుట్టుకుని వాళ్ళు కరవబడుతున్న వాళ్ళు, లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది.
అది చూసారండి, పాపము తరుగుతుంది. మా మనసు ఎక్కడికి అయిపోతుంది. వస్తారా మళ్ళా? వాడకూడదు కదా పాపం. వాళ్ళ సండే స్కూల్ స్టూడెంట్స్ అయ్యా, అందులో కూడా ఇలాగే సండే స్కూల్లో వచ్చేస్తుంది. ఇంత భక్తి మీదే ఇష్టంతా. ఆమేన్. వాళ్ళేమో ట్యూషన్ స్టూడెంట్స్ అయ్యా, మన ఏదో ఊరికనే వచ్చిందని. ఆమేన్. దశలో నీతికి మేలు ప్రతిఫలంగా వస్తుంది. నీతిలో నీతి ఉంటే ఆ నీతిలో నుంచి మన మేలును ప్రతిఫలంగా అనుభవిస్తాం. ఆ ప్రతిఫలంగా అనుభవిస్తున్న వాళ్ళగా నిత్యము ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం. వేసుకుంటూ ఎదిగేటట్లుగా దేవుడు ఎదిగింప చేస్తాడు అన్ని విషయాల్లో. కీడోమో పాపం తరిగితే వాళ్ళ తల ఎత్తు చూడలేదు. లెక్కలేని అపాయాలు చుట్టుకున్న వాళ్ళగా ఒక చోట స్థిరంగా ఉండలేదు, ఒక పనిలో స్థిరంగా ఉండలేదు, నెమ్మదిగానూ నిద్రపోలేదు, సమాధానంగానూ ఉండలేదు, సంతోషంగానూ ఉండలేదు, సంతృప్తిగానూ ఉండలేదు. ఏదో కొరత, ఏదో భయం, ఏదో ఆందోళన, ఏదో దిగులు కలిగిన వాళ్ళగా భయంగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ నీతి ద్వారా కలిగేది ఏంటంటే 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీతి ద్వారా కలిగే మరో ప్రతిఫలంగా కలిగే మేలేంటో, నీతిలో నుండి కలిగే ప్రతిఫలంగా వచ్చే మేలేంటో చదువుతున్నాను వినండి. మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్ష, ఇప్పుడు ఇగో శిక్షలాగానే ఉంది. ఇప్పుడు శిక్షలాగా ఉంది, ఇరుకుల్లో పెట్టి ఆమేన్. రిజుకొకలు నానిచ్చి, గిన్నెలు కొకలు నానిచ్చి, ప్రేసలో ఆమేన్, ప్రేసలో ఓకే. శిక్షలోకి వెళ్ళిపోయారా పూర్తిగా? మరియు ప్రస్తుత ముందే ఇంకో 2 నెలలకి శిక్ష ఉండదు, విశాలతలోకి వెళ్తాం. ప్రస్తుతానికి శ్యాంబాబు వాళ్ళ అడ్రస్ ఇక్కడ. ప్రస్తుతానికి ఎక్కడండి? వాటర్ ప్లాంట్ ఎదుర్కొన్నా. తర్వాత అది ఎక్కడ? అదే మేరీ వాళ్ళు అపార్ట్మెంట్ ఎదుర్కొండా కొద్ది ముందుకు పోతే బోరింగ్ ఉంటుందంట. ఆమేన్, ఆమేన్. ప్రస్తుతం చదవండి. సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నీతిలో నుంచి వచ్చేటువంటి ఫలము మరొకటి ఏంటో చెప్పడం అంటారా? మేలు ఒకటి కాదు, సమాధానం అనే పదం. ఆమేన్. నీతిలో నుండి నీతిమంతుడు సమాధానంగా ఉంటాడు, సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతాడు. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. సమాధానంగా, దిగులు లేనివాడిగా, భయం లేనివాడిగా, కలవరం లేనివాడిగా, కన్నీళ్ళు లేనివాడిగా సమాధానంగా ఉంటాడు. సమాధానం కొరకు సారా కొట్టుకెళ్ళడు. సమాధానం కొరకు రెస్టారెంట్కి వెళ్ళి రెస్ట్ కట్టడు, రెస్ట్ తీసుకోడు. ఆమేన్. సమాధానం అనే సమాధానం, ఏ భయం లేకుండా, ఏ వెరపు లేకుండా, ఏ కలవరము లేకుండా, ఏ పీడ కళలు లేకుండా, ఏ పాడు కళలు లేకుండా. ఆమేన్. ఏ పీకుడు లేకుండా, ఏ నరాల పీకుడు,
ఏ కేళ్ళ పీకుడు పీకుడు అంటే ఈ పక్క పీకేస్తుంది ఆ పక్క పీక ఎక్కడ చూసిన పీకుడు ఇది ఇటు పీకుతుంది అది అటు పీకుతుంది సమాధానం కొట్టడం అంటాడు. ఇట్లా ఉండదు. సమాధానం లేక ఏం చేస్తాడు? ఈ నొప్పులు తట్టుకోలేక ఏంటండి ఈ నొప్పులకు తట్టుకోలేక సమాధానం ఉండేదానికి ఏడపోతాడు. కానీ నీతి యందు సమాధానం అనే ఫలం, నీతి యందు నీతిలో నుండి మనిషికి కలిగేటువంటి ఒక గొప్ప మేలు అనే ఆ ఫలం ఏమిటయ్యా అంటే సమాధానం ఉంటాం. లోకమంతా కలవరపడుతున్నా కానీ దేవుని బిడ్డలు మాత్రం, ఆయన రక్తం చేత కడగబడిన నీతిమంతులు మాత్రం ఆమె కలవరం లేకుండా, కంగారు లేకుండా, భయము లేకుండా, దిగులు లేకుండా, వెరపు లేకుండా ఆమె నిశ్చింతగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు. ఎలా ఉంటారు? ప్రశాంతంగా ఉంటారు. ఇది నీతిలో నుంచి వచ్చేది. నీతి ఇవ్వాలి తప్ప, ఏమండి, నీతి ఇవ్వాలి తప్ప సీరియల్ ఇవ్వదు, సినిమాలు ఇవ్వు. ఒకవేళ ఇచ్చిన అరగంట సీరియలే సీరియస్గా, అరగంట సీరియస్గా సీరియల్ చూస్తూ ఇంకెవరిని పట్టించుకోరు. వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు. అది అరగంటే. ఒకవేళ రెస్టారెంట్లో కూడా ఆ రాత్రికే, అంటే తాగొచ్చిన తర్వాత రెస్టారెంట్లో అరగంట తాగుతాడు, గంట తాగుతాడు, గంటన్నర తాగుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాగుల మధ్యలో రాత్రి అంతా ముఖం ఆసేటట్టుగా తెల్లారినప్పటికీ పడుకుంటాడు. తర్వాత ఆమేన్ ప్రైజులో ప్రైజులో ప్రైజులో. ఇట్లాంటి సమాధానం కొరకు, నెమ్మది కొరకు, ఇవన్నీ మర్చిపోయేదానికి, బాధలు మర్చిపోయేదానికి, నొప్పులు మర్చిపోయేదానికి అన్నట్టుగా ఎవని నీటు తీసుకోడు, నాటు తీసుకోడు, ఏమీ తీసుకోకుండా నెమ్మదిగా ప్రశాంతంగా అతడు పరుండేటట్లుగా అతడు కలిగినటువంటి ఆ నీతి అతనికి నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. మరి మేము ఎలా ఉండగలుగుతున్నాం? చివరికి మేము ఎలా ఉండగలుగుతున్నాం? ఉంటారా అంటే ఉంటామన్నారు. ఒక రోజు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు. ఉంటామన్నారు. ఒక రోజు ఉన్నారో 2 రోజులు ఉన్నారో తెలియదు. ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు ఉండేదన్నారు. ప్రజలో సమాధానం అనే ఫలమును దేవుడు ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది అంట? ఈ సమాధానం అనేది నీతిలో నుంచి మేలు వస్తుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందని ఈ విధంగా అనేకమైన ఆశీర్వాదాలు జీవనంలో మనం నీతిమంతులకి కలిగినట్లుగా మనం చూస్తాం. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నమ్మాడు, వచ్చాడు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఆ నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. అతని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదిస్తానని చెప్పి పోయిన సంవత్సరం అన్నాడా? ఈ సంవత్సరం వచ్చినప్పటికి ఇదిగో ఏ సంభవం ఏంటది? చెప్పావు కదా ప్రార్థనలో. చెప్పు. ఏది ప్రార్థన పెట్టుకుంటామా? ఇంతకీ నూతన క్రియ ఎవరో అంటున్నారు అనలేదా? చెమట పట్టి అంటున్నారా? అని చెప్పి దేవుడు గత సంవత్సరం మాట్లాడినట్టుగాని మొదటి వారాల్లో, ఎప్పుడండి? పోయిన సంవత్సరం మొదటి వారాల్లో, మొదటి నెల 3 వారాల ప్రభు మాట్లాడాడు. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా
ఆశీర్వదించబడతారని. అలాగే దేవుడు ఆశీర్వదించిన వాడే. ఈ ఆశీర్వాదం అనేది, ఈ మేలు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ ప్రత్యక్ష సాక్షిగా ప్రార్థనలో శ్యాంబాబు నిలుపుకుని అదే మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతికి మేలు ప్రతిఫలంగా వస్తుందట. నీతికి మేలు. కీడు పాపం ఏం చేస్తుందండి? తరుముతాడు. అలా హేబేలు నీతిమంతుడని ఎంచబడ్డాడు. అతడు చేసిన క్రియలను బట్టి దేవుని దగ్గరికి వచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. సమయం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు. ఇచ్చినటువంటి చేసినటువంటి క్రియలను బట్టి హేబేలును దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. చదవలేదా? మీరు చెప్తుంటే వినటం వరకే మాకు, చదివే తీరిక లేదు మాకు. సరే, ఎబ్రీ పత్రిక చదవండి. 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2, 3 అమ్మా. విశ్వాసమును బట్టి ఎంతసేపు? 4 కాడికి వెళ్ళినప్పుడు లేట్ అయిందా? ఓకే, చదువు. విశ్వాసము బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్రేసలో నీతిమంతుడని సాక్ష్యం పొందెను. శ్రేష్టమైన బలి, సమయం అనే బలి కావచ్చు, ఇంకా మరొక బలి కావచ్చు, దాని గురించి ఏం చెప్పు. ఈ విధంగా శ్రేష్టమైనవి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ద్వారా అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎవరికంటే? కయ్యను కంటే. కయ్యనేమో దేవుని నుండి దేశించబడిన వాడిగా, శిక్షించబడిన వాడిగా, దేవుడి సన్నిధి నుంచి తోలివేయబడిన వాడిగా, నెట్టివేయబడిన వాడిగా కనపడతాడు. కారణం, కయ్యను ఏం చేశాడు? అసూయను బట్టి తన తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడైతే తన అర్పణ దేవుడు అంగీకరించలేదని ద్వేషం పెట్టుకుని అసూయ కలిగి తమ్ముడిని హతమారుస్తే ఆ యొక్క హేబేలు రక్తం భూముల నుంచి మొరపెడితే ఆ హేబేలు రక్తము యొక్క మొర విన్నటువంటి దేవుడు కయ్యను ప్రశ్నిస్తే, కయ్యను నా తమ్మునికి నేను కావలవానా అని అంటే, మొత్తం మీద దేవుడు కయ్యను శిక్షిస్తే, కయ్యను ఏమంటున్నాడంటే ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ మాటలు 13, 14 వచనాలు చదువుతారు. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఏం చేశాడండి? వెళ్ళగొట్టితివి. వెళ్ళగొట్టబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, తరమబడ్డాడు. కయ్యను ఏ ప్రదేశము నుండి? దేవుని సన్నిధి నుండి. ఎందుకని? అతని యొక్క దోషం, అతని పాపం అతను తరిమింది, అతను వెళ్ళగొట్టేటట్టుగా చేసింది, అతను వెళ్ళిపోయేటట్టు చేసింది. ఆ దోష శిక్ష భరించలేనంత గొప్పది అంటున్నాడు. అమ్మో, నేను భరించలేను, గొప్పది ఈ శిక్ష, భరించలేకపోతున్నాను. ఈ దోషం నాకు శిక్ష వేసింది, నాకు బాధ తెచ్చింది.
ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చేసింది, నన్ను తరిమింది. ఈ దోషం నన్ను తరిమింది, వెళ్ళగొట్టింది. ఈ దోషం అక్కడి నుంచి వెళ్ళగొట్టబడేటట్టుగా చేసింది ఏదండి? అతను చేసిన దోషం యొక్క ఆ శిక్ష అతను తరిమితే అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకని కీడు పాపులు వెంట పడుతుందట. ఎవరు వెంట? ఎవరు వెంట? కీడే కావచ్చు, దురాత్మలే కావచ్చు, రోగాలే కావచ్చు, కుక్కలే కావచ్చు. కుక్కలు వెంట పడతాయి కొంతమంది. మొన్న మేము హౌస్ దగ్గర నిలబడి ఉన్నాం. అది ఎవరు వెంట పడితే వాళ్ళు వెంట పడుతుంది కుక్క. ఈ మధ్య పడుతుంది అక్కడ. నన్ను చూసి అన్న ఏంటి అన్న ఊలైతే ప్రజలో ఉన్నావా కదా కదా కూలైపోయి. ఇలా కొందరి వెంట ఎవరి వెంట ఎవరిలో పాపం ఉంటుందో వాళ్ళ వెంట కీడు నష్టం, నష్టపరిచేటువంటి ఆ రోగాలు, ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ సాతాను శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు, ఇవన్నీ వెంటపడేది ఎవరంటే అంటే ఎవరిలో పాపం ఉంటే వాళ్ళు వెంటపడతారు. పాపం లేని వాళ్ళ వెంట రావు. కీడనేది అంటే నష్టం అనేది, శిక్ష అనేది. ఆమేన్. ఇదిగో అలాంటి దోషం ఉన్నటువంటి కయ్యను ఆ ప్రదేశము నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అతని దోషమే అతను అక్కడి నుంచి వెళ్ళగొట్టబడేటట్టుగా అతనికి శిక్ష వచ్చేటట్టు చేసింది. అందుకనే బైబిల్ చెప్తుంది, సొలొమోను మహారాజు చెప్తున్నాడు, కీడు పాపులను జరుగుతుందట. వాళ్ళు పరిగెత్తుతారట, లెక్కలేని అపాయాలు జరుగుతున్నట్టు పరిగెత్తుతారట. తలెత్తి చూడలేరు వాళ్ళు. ఆమె వచ్చి దేవుని మందిరానికి వచ్చి తలెత్తి చూడలేరు, దేవుని వైపు చూడలేరు. కానీ మనమైతే మన దేవుడిని ముఖాముఖిగా చూస్తున్నామండి. చూస్తున్నామా? చూస్తున్నాం. ఆయన కార్యాలు చూస్తున్నాం, ఆయన క్రియలు చూస్తున్నాం, ఆయన అద్భుతాలు చూస్తున్నాం, ఆయన మేలులు చూస్తున్నాం. మనసారా ఆయనని స్మరిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ధైర్యంగా చూస్తున్నాం, అలాగా మాట్లాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నాం, కృతజ్ఞతా భావంతో కన్నీళ్ళు కారుస్తూ, ప్రభువా ఈ మేలు దయచేస్తానన్నావయ్యా, నన్ను నా కుటుంబాన్ని మందిరం నిలుపుకున్నావయ్యా, మేలు చేత ఋతుపరుస్తూ మా పనులను అప్పలపరుస్తున్నామని శ్యాంబాబు లాగా. ఆమేన్. అదే కదండి, చక్కగా చేసిండు ప్రార్థన. ప్రభు వైపు చూస్తున్నవాడిగా, ఆమేన్, ప్రభు వైపు చూస్తున్నవాడిగా చక్కటి ప్రార్థన ప్రభు చేయించుకున్నాడు.